గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అని వెనకటికి ఎవరో అన్నట్లు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన కేబినెట్ మంత్రులంతా కూడా కట్టగట్టుకొని ఇటువంటి మూర్ఖత్వానికి వాళ్ళ పాల్పడుతూ తెలంగాణ పాలిట మరి ముఖ్యంగా తెలంగాణ రైతాంగం పాలిట శాపంగా మారినారు. ఎల్నీనోకు సంబంధించినటువంటి వాతావరణ ముప్పుకు సంబంధించి ప్రపంచ వాతావరణ సంస్థలు కానివ్వండి, లేకపోతే భారత వాతావరణ శాఖ నెత్తి మీద నోరు పెట్టుకొని కొన్ని నెలల నుండి మొత్తుకుంటూ వస్తా ఉంది. ఈ దేశంలో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వెంటనే అవసరమైనటువంటి ఒక సత్వర చర్యలు చేపట్టాలని చెప్పినప్పటికీ కూడా ఒక కంటింజెన్సీ ప్లాన్ లేకుండా, ఒక ఆల్టర్నేటివ్ బడ్జెట్ ను అలొకేట్ చేయకుండా, చిల్లరమల్ల రాజకీయాలకే ప్రాధాన్యత అందించినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ చేతులు గాలినట్టుగా, ఆకులు పట్టుకున్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నవ్వాలనా ఏడవాలనా అర్థం కావట్లేదు. వరుణయాగం పేరు మీద ఇవాళ వాళ్ళ బాధ్యతారాహిత్యాన్ని, చేతగానితనాన్ని, పరిపాలన పరమైన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకోసం అని చెప్పని వాళ్ళ భగవంతుడి మీదకి నెట్టివేసి భారం అంతా తామేదో గొప్ప పని చేసినామని చెప్పని వాళ్ళ పూజలు చేసినట్టుగా డ్రామాలు నటిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి, కేబినెట్ సహచరులు సిగ్గుతో తలవంచుకోవాలి. మీరు ఎప్పుడు వేసినారు కంటింజెన్సీ ప్లానింగ్ కమిటీ? జూలైలో వేసినారు. రిపోర్ట్ ఇచ్చింది ఎప్పుడు? జూలైలో. ఎందుకు జూన్లో వేయలే? ఎందుకు మేలో ఈ కంటింజెన్సీ ప్లానింగ్ కమిటీ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో వేయలే? అంటే మీకు ప్రియారిటీస్ లేవు. పొద్దున్న లేస్తే బూతులు మాట్లాడాలా, పరిపాలన పేరు మీద ఇష్టం వచ్చినట్టు దోపిడికి పాల్పడాలా, వీటిపై ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత ఢిల్లీకి సంచులు మోయాలా, ఇటువంటి వాటిపై ఉన్నట్టు సోయి ఇవాళ తెలంగాణ రైతాంగం పట్ల, పరిపాలన పరమైన బాధ్యత పట్ల లేదు. అందుకే మీరు ఎల్నీనో పట్ల భారత వాతావరణ శాఖలు ఇచ్చిన హెచ్చరికలు పట్టించుకోలే. ఆ హెచ్చరికల నేపథ్యంలో మీరు ప్రభుత్వాన్ని సమాయత్తపరిచేందుకు కోసం అని చెప్పని అడ్వాన్స్ గా ఎక్స్పర్ట్ కమిటీని వేయలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆల్టర్నేట్ క్రాపింగ్ వైపుకు మళ్లించేందుకోసం అని చెప్పని, వరి కాకుండా వేరే పంటలు వేసుకునేందుకోసం అని చెప్పని సమాయత్తపరచలేదు. దానికి తోడుగా ఇవాళ కంటింజెన్సీ ప్లానింగ్ కమిటీ ఏదైతే చిన్నారెడ్డి గారి నేతృత్వంలో దాదాపు 800 కోట్ల రూపాయలు కావాలని చెప్పని వాళ్ళు ఏదో కోరినట్టుగా సమాచారం. నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినావు రేవంత్ రెడ్డి? వేళ 8 రూపాయలు అన్నా నువ్వు ఎల్నినో ప్రభావిత ప్రాంతాల కోసమో, రైతాంగం కోసమో, ప్రజల కోసమో నువ్వు కేటాయించినవా? కేటాయించకుండా భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నా వర్షాలు కురవాలని చెప్పనంటే మానవ ప్రయత్నం లేకపోతే భగవంతుడు కూడా సాయం చేయడు. రేవంత్ రెడ్డి, రైతాంగానికి నువ్వు ఆల్టర్నేట్ క్రాపింగ్ గురించి చెప్పవు, బడ్జెట్ ను కేటాయించవు, శాస్త్రీయపరమైనటువంటి ఆలోచన లేకుండా హరీష్ రావు గారు ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నారు, వర్షాలు రానియకుండా అని చెప్పని అడ్డమైనటువంటి తప్పుడు ప్రచారాలకు పార్టీ వేదికగా, ప్రభుత్వ వేదికగా ప్రచారాలకు పాల్పడి, నీచత్వానికి పాల్పడి, చేయాల్సిన పనులు చేయకుండా గాలిలో దీపం పెట్టి ఇవాళ భగవంతుడి పూజ చేసి భగవంతుడి పైన భారం నెట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేడిగడ్డ, అంత పెద్ద ఎత్తున మేడిగడ్డ దగ్గర పెద్ద ఎత్తున గోదావరి జలాలు ఉప్పొంగి ప్రవహిస్తుంటే కన్నెపల్లి పంపులు ఆన్ చేయమని చెప్పని నెలల నుండి అటు హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు పెద్ద ఎత్తున ఉద్యమానికి బీఆర్ఎస్ నేతృత్వంలో పాల్పడితే దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరించి చిన్న 2 పియర్స్ ను రిపేర్ చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టును పడావులో పెట్టి పాపానికి పాల్పడి ఇవాళ ఆ తప్పిదాలన్నీ కడిగేసుకుంటామని చెప్పని వరుణదేవుడి దగ్గరికి పోయి మీరు ఇవాళ పూజలు చేస్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అని చెప్పని మూర్ఖత్వంతో మాట్లాడినట్టే రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మంత్రులు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఒక తెలంగాణ పౌరుడిగా, బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యుడిగా మీరు ఎన్ని రకాల పాపాలు చేసినా పార్టీలు పక్కన పెట్టి, రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడాలా, రైతాంగం బాగుపడాలా, అన్నదాతకు అండగా ఉండవలసిన సమయం కాబట్టి వరుణదేవుడిని చేతులెత్తి నమస్కారం చేసి నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ అని చెప్పని. కానీ మీ పాపాలు పూజలు చేసినంత మాత్రాన కడిగిపోవు. తప్పనిసరిగా దీనికి సమాధానం చెప్పుకునేటువంటి ఒక రోజు ముందుంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ
వర్షాలు కురవాలా, రైతుకు అండగా ఉండాలా, మొద్దు నిద్ర వీడి ప్రభుత్వం వెంటనే బడ్జెట్ ను కేటాయించాలా, ఒక ఎమర్జెన్సీ ప్రాతిపదిక మీద మొత్తం ఏదైతే కమిటీ రిపోర్ట్ ఉందో చిన్నారెడ్డి కమిటీ దాన్ని అమలు చేయాలా, బహిరంగంగా దానిపై చర్చ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.